శ్రీమద్భాగవతము రహస్య ప్రకాశము కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య గారి వివరణ. చతుర్థ స్కందంలో 857 దాకా చెప్పుకున్నాము. ఇక్కడ నారదుడు వివరించిన ప్రాచీన బర్హికి జీవన సూత్రాల గురించి తెలుసుకుంటున్నాము. రజస్సులు, తమస్సులు, సత్వము ఎలా పనిచేస్తాయో, పురుషుడికి ఎట్లా ఉంటుందో చెప్తున్నారు. పురుషుడు సహజంగా స్వయం ప్రకాశ స్వరూపుడు. అతడు స్వభావంచేత పరబ్రహ్మమే. జీవుడుగా దిగవచ్చుటలో సర్వశక్తి సంపన్నుడే, జ్ఞానస్వరూపుడే. తన నుండి వెలువడుచున్న ప్రకృతి గుణాలలో ఉంటే ఆ గుణముల యందు దృష్టి కలవాడవుతాడు. సృష్టికర్మలో అంతర్యామిగా నుండి కర్మకు వశుడవుతాడు. త్రిగుణాత్మకాలైన కర్మలతో కూడి చరిస్తూ ఉంటాడు. సత్వగుణం ప్రకాశిస్తుంటే సాత్వికాలైన కర్మలాచరించి ప్రకాశిస్తాడు. వెలుగుతో కూడిన లోకాల్లో జీవిస్తాడు. అంటే నేర్చుకోవడం, గ్రహించడం, ఇవ్వడం. అలాగే సమ్మతించి సమాధానపరచడం, పరిష్కరించడం, సహాయపడడం, భూతదయ, శుచిత్వం అనేవి లక్షణాలుగా వ్యక్తమవుతాయి. ఈ ప్రజ్ఞలనే విరాట్ లోకాలు లేక వైరాజములైన లోకాలు లేక దేవయాన పదాలు అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. వానికి వ్యతిరిక్తాలైన గుణాలు తమోగుణ ప్రేరకాలే జరుగుతాయి. తమోగుణ ప్రేరకాలంటే అపహరించడము, దాచుకోవడము, తాను ఇతరుల కన్నా ఎలా గొప్పవాడో గమనించడం, బద్ధకించడము, ఉల్లంఘించడం అనేబడి గుణాలు తమోగుణ ప్రవక్తులుగా వ్యక్తమవుతాయి. ఇందులో అనుభవాలను అసూర్యాలైన లోకాలు, అసూర్య లోకాలుగా, అంధతమస్సులు, నరక మార్గాలు అని ఉపనిషత్తులు వర్ణిస్తున్నాయి. రజోగుణం వర్తిస్తుంటే రాజసములైన కర్మలాచరించును. అవేమిటి? సాధించడము, జయించడము, ప్రకాశించడం, ఇతరులను మించిపోవడము, పేరు పొందడము, ప్రచారము మొదలైన వాని యందు ఆపేక్ష కలిగి ఉంటాడు. ఉత్సాహము, సాహసము ముఖ్య ధర్మాలుగా ఉంటాయి. పరిస్థితిని అనుసరించి ప్రవర్తించడం కాక తనకు మించిన కర్మాచరణకు సిద్ధపడతాడు. చిక్కులు, ఇబ్బందులు పడి కష్టాలు, దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. ఇంకా నువ్వు తమోగుణం కనుక హెచ్చుగా ఉంటే ఆ ప్రవర్తిస్తున్నప్పుడు తామసాలైన కర్మలు ఆచరిస్తాడు. అదేమో కోరుకోవడము, ఈర్ష్యపడము, ప్రతీకారము, దుఃఖము, తనకి లేవని వానికి బాధపడము, ప్రతి దాని మీద వ్యామోహము, మమకారాలు, ఇతరులు తన మాట వినాలని ఉండడం, పట్టుదల అనే మనోధర్మాలు పీడిస్తూ ఉంటాయి. ఈ త్రిగుణాల కలయికలలో ఏది ఎక్కువ భాషిస్తే దానిని బట్టి పురుషుడిగానో స్త్రీగానో పుడుతూ ఉంటాడు. తమస్సు హెచ్చుగా ఉంటే ద్రవ్యాలు అచేతనాలైన పదార్థాలుగా భాషిస్తాయి. సత్వగుణం ప్రధానంగా వహిస్తున్నప్పుడు దేవతా లక్షణ సంపత్తితో జీవిస్తాడు. రజోగుణం ప్రాధాన్యం వహించినప్పుడు నరుడుగా జీవిస్తాడు. తమోగుణం ప్రాధాన్యమైతే జంతువుగా జీవిస్తాడు. ఒకే జీవుడు ఆయా గుణాల ప్రాధాన్యతను బట్టి ఆయా దేహాల్లో వర్తించును. తన ఉద్దేశాలని అనుసరించి చేసిన పనులకు ఫలితాలకు అనుగుణంగా జన్మలెత్తుతూ ఉంటాడు. చేసిన పనులకు తగిన ఫలితంగా సుఖమో దుఃఖమో అనుభవిస్తూ ఈ అనుభవాల పరంపరలనే తన జీవితం అనుకుని అనుభవిస్తూ ఉంటాడు. నడవడికి తగిన మృత్యువు పొందుతాడు. కర్మచక్రమున పడి ఫలితముల రూపముగా పుట్టుచూ చచ్చు మళ్ళా పుడుతూ ఉంటాడు. కోరికలు పెంచుకునేటప్పుడే నీచ స్వభావంతో పుట్టి నీచ జీవితము అనుభవించును. కోరికలు దాటి జీవిస్తే ఉత్తమ జీవిగా పుట్టి అట్టి జీవితాన్ని అనుభవించును. కోరికలు దాటవలసిందే. కుక్క ఆకలితో బాధపడుతూ ఇంటింటికి పోయి అన్నంకై వెతుకుతుంది. ఒకచోట కర్ర దెబ్బలు తింటుంది, ఒకచోట అన్నం దొంగిలించుకుని పోయి తింటుంది. అలాగే కోరికల ఆకలిచే పీడింపబడు జీవి తన పూర్వకర్మను అనుసరించి అవమానాలను, సౌఖ్యాలను కలకలుపుగా పొందుతూ ఉంటాడు. ఇట్లు నడిపించు కర్మమే సంసారబద్ధునకు దైవము. అంతకన్నా పైన దైవం ఉన్నాడనినను దానిని వాడు గ్రహింపలేడు. కర్మల ఫలితాలను అనుభవిస్తూ దైవము తన్నిట్లు చేశానని చెప్తూ ఉంటాడు. 861 పద్యానికి వివరణ. తన కర్మఫలంగా పొందుతున్న దుఃఖాలకు ప్రతీకారంగా మరికొన్ని పనులు చేస్తాడు. దానివల్ల దుఃఖం యొక్క వైఖరి మారుతుంది, కానీ దుఃఖం అయితే పోదు.
బరువును మోస్తూ నీచ వృత్తితో జీవించువాడు నెత్తిన మోస్తున్న మోపు బరువును భరింపలేక కొంతపై భుజాల మీద మోస్తాడు, భుజాలు మారుస్తాడు. దీనితో బాధాస్థానాలు మారునే కానీ బరువును తానే మోస్తున్నాడు కదా. అలాగే దుష్కర్మల ఫలితములపైన దుఃఖాన్ని పరిహారం చేసుకోవడానికి మరికొన్ని పనులు యుక్తిగా చేయడంలో దుఃఖానుభవము వైఖరి మారుతుందే కానీ దుఃఖం తప్పదు. ఇట్లా అనుభవించు దుఃఖాలు ముఖ్యంగా 3 విధాలుగా ఉంటాయి. ధనార్జనకైపడు దుఃఖము, భార్య నిమిత్తమైపడు దుఃఖము, బిడ్డల నిమిత్తమైపడు దుఃఖము. వీటినే ధనేషణ, దారేషణ, పుత్రేషణ అనే ఈషణత్రయంగా పెద్దలు చెప్తారు. ఈషణ అంటే వెతుక్కోవడము, తడువుకోవడము, దున్నుకోవడం. దుఃఖాలను కలిగించు కర్మలు తన కోరికలచే కల్పించుకున్నవి. దుఃఖ ప్రతీకారానికై చేసే కర్మలు కూడా తాను కల్పించుకున్నవే కానీ తన కర్తవ్యంలోని భాగాలు కావు. ఈ 2 విధాలైన కర్మలు తన అభిప్రాయాలపై, నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి కానీ పరిస్థితులపై, వాస్తవికతపై ఆధారపడి ఉండవు. కనుక తాను సృష్టించుకున్న మాయా ప్రపంచమే దుష్కర్మ. ఇవి 2 విధాలైన కలల వంటివి. తనకొక కల వచ్చినట్లు కల వచ్చుట వంటివి, అంటే కలలో కల. వాని వల్ల తన వాసనలు తొలగింపబడుటకు వీలు లేదు. ఆ నెలలో తనకు జీతము చాలదని ఒకడు అప్పు చేశాను. దానిని తీర్చుటకై మరి ఒకని దగ్గర మళ్ళా అప్పు చేశాను. అది తీరదేమో అని దిగులు పడి 3వ చోట మరికొంత పెద్ద మొత్తమును అప్పు చేశాను. దానిలో కొంత భాగంతో 2వ అప్పు తీర్చాను. 3వ అప్పు తీర్చుటకు ఆ మిగిలిన డబ్బుతో గుర్ర పందెములాడాను, ఓడిపోయాను. ఇట్లా అప్పులు మార్చుటలో అప్పులు తీర్చుట తన కోరికగా ఉంది కానీ స్వభావంగా ఏర్పడలేదు. ఇట్టి పద్ధతిలో అతడు అప్పు చేయి స్వభావం క్షాళనమగడానికి తావే లేదు. 864. తన ఉద్దేశ్యాలతో చేయు పనులు నడిపించు జీవితము స్వప్నము వంటిది, జోదము వంటిది. తన ఉద్దేశ్యములు అసత్యాలు కనుక అవి నడిపించు జీవితము మాయా జీవితం. ఇట్టి కర్మలు ఎట్లునూ సత్యములు కావు కదా. వాని ఫలితాలను పోగొట్టుకొనడానికి మాత్రము ప్రయత్నం ఎందులకని సందేహం కలగచ్చు. ఈ దేహమే ఉన్నట్లు కనిపించు స్థితి తప్ప ఉన్నది కాదు కదా. ఇక దాని నుండి పుట్టు దుఃఖాన్ని మాత్రం పోగొట్టుకొనుటకు ఈ ప్రయత్నమేలా అని వాదించువారు ఉంటారు. కానీ ఇందు మరి ఒక సత్యం ఉంది. ఇన్ని ప్రయత్నములకును మనస్సు సిద్ధపడుచున్నది ఎందుకు? సుఖపడాలని భ్రాంతితో కదా. సుఖానికై అసత్య ప్రయత్నం చేస్తుందనగా సత్య ప్రయత్నం మరి ఒకటి ఉండాలి కదా. సత్యమైన సుఖం లేకపోతే సుఖమున కొరకై అసత్యమైన భ్రాంతి మాత్రం ఎట్లా పుడుతుంది? దొంగ నోట్లను అచ్చు వేస్తున్నారంటే మంచి నోట్లు ఉన్నవని మనకు తేలుతోంది. సుఖము సత్యము కానిచో దానికై భ్రాంతి ఉండదు, అసత్య ప్రయత్నాలు కూడా ఉండవు. కోరికను అనుసరించి కల వస్తుంది. కల నుండి మెలకువ వచ్చినప్పుడు కల అసత్యమని తెలుస్తుంది. అటుపైన సత్య ప్రయత్నం చేస్తాడు. మరియు స్వప్నమున కోరికలు తీరినట్లు కనిపించినచో అది మెలకువ వచ్చిన వెనుక కూడా జ్ఞప్తి ఉంటుంది. అందుకంటే స్వప్నంలో కోరికలు తీరినట్లుగా కనిపిస్తాయి కాబట్టి. అటువైన స్వప్నము కలిగినదని తెలియట, దానిని విడిచి వేరుగా పని చేసుకొనుట జరుగుతోంది. అలాగే నిజమైన జ్ఞానము కలిగిన వెనుక భార్య, బిడ్డలు, ధనము అనే భావాలు తన బుర్రలో పుట్టినవే గాని బాహ్య వ్యక్తుల దేహాల్లో లేవని తెలియను. అటుపైన చేస్తున్న కర్మలు కేవల కర్తవ్యాలే కానీ తన బుర్రలోని భావాలపై ఆధారపడినవి కాదు. ఇలా సత్కర్మలు తన్ను బంధింపక సత్యస్థితి యందు నిలుపుతాయి. భార్య బిడ్డలు కలిగి ఉన్నను అవి పేర్లే కానీ ఆ వ్యక్తులు యందు అంతర్యామి ఒక్కడే ఉంటాడు. మన మిత్రులలో సుబ్బారావు, వెంకట్రావు మున్నగు పేర్లు ఆ వ్యక్తుల శరీర ధాతువులలో ఉండవు. రక్త పరీక్ష చేయించినను అందు సుబ్బారావు ఉండడు. అలాగే మిత్రులు మున్నగు వారి యందు అంతర్యామే ఉంటాడు. ఇక తన మిత్రధర్మాలు కేవల కర్తవ్యాలే తన సాధనకు ఉపకరించును.
865 పద్య వివరణ. పురుషునిలోని అంతర్యామేగు ఆత్మకు సంసార బంధం దేనివల్ల కలుగుతోంది? తాను కల్పించుకున్న భావాల వలన, కోరికల వలన కలుగుతోంది. ఈ భావాలు తన మనస్సునను వాని వలన తెలియబడు వ్యక్తులు పరిసరాల్లోనూ ఉందరు. వారితో సంబంధాలు కూడా తన మనస్సునే ఉంటాయి కానీ వారి యందు ఉండవు. ఈమె నా భార్య అంటే తనకే భార్య కానీ ఆమె భార్య కాదు కదా. ఆమె పుట్టుక చేతనే భార్య అయితే అందరికీ భార్య కావచ్చు. కనుక తన భార్య తన మనస్సులోను, వ్యక్తి తనకు వెలుపలా ఉంది. తన్ను బంధించినది భార్యయే కానీ వ్యక్తి కాదు. ఇట్లు భార్య, బిడ్డలు, డబ్బు అని వారి యందు చిక్కుకొనుటకు పరిహారం ఎట్లు? వ్యక్తుల రూపంలో సంచరిస్తూ ఉన్న అంతర్యామిని జ్ఞప్తి ఎందుంచుకొనుటకొక్కటే పరిష్కారం. వ్యక్తుల రూపంలో అంతర్యామి సంచరిస్తూ ఉన్నాడు, ఆయన్ని గుర్తించుకోవడమే పరిష్కారం. అప్పుడే వారిపైనున్న భావాలు కరిగిపోతాయి. ఇది ఏ వాసుదేవుని పాద పద్మాలను కొలుచు మార్గము. సంసార బంధం తొలగడానికి రెండవ మార్గము లేదు. ఈ మార్గాన్నే భక్తి అంటారు. ఇట్లు పుట్టిన అభ్యాసపూర్వకమగు భక్తి వలన తాను ఏర్పరచుకున్న భావాలపై పట్టు సడలిపోతుంది. ఇట్లా సడలిపోవడమే నిజమైన వైరాగ్యం. వ్యక్తులను విడిచిపోవుట వైరాగ్యము కాదు. దానితో నిజమైన జ్ఞానం కలుగుతుంది. తన మనస్సు, భావాలు, పరిసర వ్యక్తులు, భ్రాంతులు అన్నీ కూడా దేవుని అంతర్యామిత్వమని తెలియను. నిజమైన భక్తి అభ్యాసం అవ్వడానికి సులువైన మార్గము దేవుని కథలను రమ్యముగా చెప్పుకొనటొక్కటియే. శాస్త్రాలు, వేదాంతాలు మున్నగునవి అక్కరకు రావు. ఈ సత్యమైన మార్గమున వాసుదేవుని చరణముల ఆశ్రయము లభిస్తుంది. చరణములంటే చరించునట్టి విధానాలు లేక దేవుని అడుగుజాడలు. భక్తిని అభ్యసించడానికి దేవుడంటే ఎట్టివాడు? సృష్టికి నీవానికి గినీగల సంబంధం ఎట్టిది? సృష్టితత్వాలు ఎన్ని విధాలు? స్థూల సూక్ష్మ కారణ దేహాలంటే ఎట్టివి? మొదలగు చప్పదంటూ ప్రశ్నల వలన లాభం లేదు. భగవంతుని అవతార కథలను రమ్యముగా వర్ణించుకునుట, ఆసక్తితో వినుట ఒక్కటే మార్గము. ఇలా కీర్తించుకొని వినుతూ ఉండడం వల్ల రసవంతమైన విశ్వాసము కలుగుతుంది. తత్వచింతనచే ఇది కలగకపోగా తానెరిగినది ఇతరులకు తెలియదని గర్వము పెరుగుతుంది. కథాశ్రవణ, కీర్తనాల చేత సంసార బంధం తొలగుతుంది. మంచివారు, నిర్మల హృదయంతో జీవించువారు భగవద్గుణాలను కీర్తింపగలవారు. ఒకరు కీర్తించినచో విని ఆనందింపగలవారు. పుణ్యజీవితము గడుపువారు భాగవతులు అనబడతారు. వారున్న తావులకు చేరుకొనవలను. వారి వలన నారాయణుని గుణవర్ణలను వింటుంటే మనస్సును అమృత ప్రవాహం వంటి అనుభవము అప్రయత్నముగా పుట్టును. ఆ సమయంలో ఆకలి తప్పులు కూడా వర్తించవు. భయము, శోకము, మోహము అనువానికి తావే లేదు. ధరసాధులు విమలాంతఃకరణులు భగవద్గుణాను కథన శ్రవణ స్ఫురిత స్వాంతులు ననగలు వరధిషణులు నైన భాగవత జనుల సభన్ సరసోదార మహాత్మ ముఖరితములగు మధు విరోధికమనీయ గుణోత్కర సురుచిర చరితామృత పరిపూరిత వాహినులను పరమ ప్రీతిన్ మనమలరగచ్చ స్తోత్రాంజలులను పానము చేయు పుణ్యులకు క్షుతృష్ణా ఘన భయ శోక విమోహములనయంబులు శోకకుండునవనీనాథ. అప్రయత్నంగా వారికి అమృత ప్రవాహం వంటి అనుభవం పుడుతుంది. ఆ సమయంలో ఆకలి దప్పులు కూడా వర్తించవని చెప్తున్నారు మనకి వ్యాస భగవానులు. భయము, శోకము, మోహం అనే దానికి తావే ఉండదు. విష్ణు కథలను అలా వింటూ తరించండి. భగవంతునికి ఏ గుణాలున్నాయో మనకెలా తెలుస్తాయి? ఈ వర్ణించి చెప్పు పెద్దలకి ఎలా తెలుస్తుంది?
ఆ వర్ణించు వారి ప్రవర్తనలో ఎట్టి సద్గుణాలున్నాయో గమనించాలి. అవి ఏ భగవంతుని గుణాలని గ్రహించాలి. ఎవరైతే భగవంతుని గుణాలు వర్ణిస్తున్నారో వారిని తెలుసుకుంటే చాలు. వారి గుణములను నోరారా కీర్తించుకున్నట్టులో గర్వాదులు తొలగిపోతాయి. సన్మార్గమున జీవయాత్ర చేస్తూ భూతదయ, పరోపకారము, శాంతి, దాంతి మున్నగు గుణాలు కలవారి జీవిత సన్నివేశాలను గమనించుకుంటూ ఉండాలి. వానినే భగవంతుని లీలలుగా తెలుసుకుని చెప్పుకోవాలి. ఈ ప్రయత్నంన అభిమానము, అహంకారము, మమకారాలు వేరుగా సాధన లేకయే వెళ్ళిపోతూ ఉంటాయి. మొదట ఈ బుద్ధి స్థిరంగా నిలవదు. వ్యక్తులపై మనకున్న అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి కనుక ఈ పెద్దలపై గల అభిప్రాయాలు కూడా మారిపోతూ ఉంటాయి. ఈ మార్పులే విఘ్నాలు. విఘ్నములు మనస్సున ఉంటాయి కానీ పరిసరాలలో ఉండవు. అట్టి విఘ్నములలో అశ్రద్ధ ముఖ్యమైనది. అది మాటిమాటికి అడ్డు వస్తూ ఉంటుంది. పెద్దల లోపాలతో సంబంధం లేక గుణాలనే మెచ్చుకొనుటలో ఈ విఘ్నాలు తొలగిపోతాయి. పెద్దలలో లోపాలుంటే వాటిని తలుచుకోరాదు. సంబంధం లేకుండా గుణాలనే మెచ్చుకుంటూ ఉంటే మనము విఘ్నాల నుంచి బయటపడి సత్కర్మల వైపు మొగ్గుతాం. వారిలో లోపాలుంటే మనకు ప్రమాదం కలగదు అని తెలియాలి. వానిని గుర్తిస్తే ఈ గుర్తింపు మన మనస్సుకు కలుగుతుంది కనుక దానివల్ల మాత్రమే మనకు నష్టము కలుగుతుంది అని గ్రహించాలి. గుణాలను మెచ్చుకుంటూ నిరంతరము పెద్దలకు సన్నిహితంగా మెలగడం వలన వారి ప్రభావము సాధకునిపై ప్రసరిస్తూ ఉంటుంది. ఇట్లు పనిచేయటనే సాన్నిధ్యం అంటారు. అయస్కాంతము వంకరగా ఉందని ఇనుప ముక్కకు వచ్చిన నష్టం లేదు. దాని సామీప్యం వలన అయస్కాంతత్వం ఒక్కటే పనిచేస్తుంది. ఈ సత్సాంగత్యమే లేకపోతే స్వయం కృషి చేత నిష్ట కుదురుట ఎంత వారికి సాధ్యం కాదు. అయస్కాంతం వంకరగా ఉంటే ఇనుము అతుక్కోదా? అయస్కాంతత్వం ఒక్కటే కదా కావాలి. అలాగే సత్సాంగత్యం ముఖ్యం. జీవులకు ఆకలి దప్పులు మున్నగునవి సహజాలు. అవి సత్యం ఎదుర్కొని పని కల్పించుచుండును. వాని బాధలు సోకినచో సాధకుని మనస్సు దైవ ప్రజ్ఞయందు ఏకధారగా పనిచేయదు. ఆకలి దప్పుల ప్రాబల్యము సమస్యలుగా పరిణమించి అవి ఏ ముఖ్యమైన పనులుగా ఏర్పడినచో కాలము వేగముగా ఆయుర్దాయమును కబళించుచుండును. దీనినే తీరుబడి లేకుండుట అంటాం. దైవ చింతనాదులకు తీరిక లేనట్లు భ్రమ కలుగును. ఇంతలో ఆయువైపోవును. భౌతిక దేహమున తాను తిన్నగా నుండగా జరగవలసిందే గాని దేహం విడిచిన వెనక ఏ సాధనమో జరగదు. శరీరమే ధర్మ సాధనకు మొదట కారణమని పెద్దలు చెప్పుదురు. ఆయువు తీరేలోగా భౌతిక దేహమున తాను తిన్నగా నుండగా జరగవలసిందే గాని జరగవలసినదే సాధన గాని దేహం విడిచిన వెనుక ఏ సాధనము జరగదు. శరీరమే ధర్మ సాధనకు మొదటి కారణమని పెద్దలు చెప్తారు. శరీరమర్చం కలు ధర్మ సాధనం అని చెప్తారు. ఈ వాక్యమును అనుసరించి దేహము ముఖ్యముగా మోక్ష ధర్మానికి సంబంధించింది. దానికి తీరుబడి లేకుండా గడిచిపోవు కాలమే మృత్యువు. దేహం విడుచుట మృత్యువని పెద్దలెవ్వరూ అంగీకరించరు. తీరుబడి లేకుండా ఉండడమే మృత్యువు. ఈ ఆపద నుండి తప్పించి ఆత్మ సాధనకు తీరుబాటు కలిగించుకోవాలన్నచో ఆకలి దప్పుల ఎందుకన్నా దైవమునందే రుచి ఎక్కువ ఏర్పడాలి. అంటే ఆకలి దప్పులను అనాదరింపబడవలనని అర్థము కాదు. వానికి చేయు లోక వ్యవహారాలలో ఎక్కువ భాగము అనావశ్యకమని తెలియాలి. అభిరుచి దైవోన్ముఖముగా బలపడడానికి సజ్జన సాంగత్యము తప్ప మరి ఒక మార్గము లేదు. అది లేకుండా బ్రహ్మ జిజ్ఞాస చేయడము, యోగాభ్యాసమును గురించి చర్చించడము మున్నగునవి చీట్ల పేక వలె కాలక్షేపానికి పనికివచ్చును. పెద్దల సాంగత్యం వల్ల సర్వేశ్వర గుణ కథనము అమృతవాహినిగా అంత మన మదిలో సాగుతూ ఉంటుంది. అనగా మృత్యుభీతి ప్రవేశింపకుండా అఖండముగా సాగును. అంతర్యామి నుండి ఏమరుపాటే మృత్యువు. ఇందు కొంచెము సందున్నను భయము దూరిపోతుంది అని తైత్తరీయోపనిషత్తు చెప్తోంది. 872. చతుర్ముఖ బ్రహ్మ, శివుడు,
మనువులు, దక్షాది ప్రజాపతులు, నిష్ఠాపరులైన సనక సనందనాది మునులు, ఇంకా పులస్త్యుడు, భృగువు, పులహుడు, క్రతువు, అత్రి, మరీచి, వశిష్ఠుడు, అంగీరసుడు మొదలగు మహర్షులను బహుపుణ్యములు ఆర్జించిన వారు బ్రహ్మవాదులు అందరూ వాక్కుని జయించి ఈశ్వరత్వాన్ని సాధించుకున్నవారు, నిరంతర తపస్సు యోగ సాధన చేసి సమాధి పొందినవారు, పరిపూర్ణ మనస్సుతో నిరంతర దైవధ్యానం చేయుచున్నవారు వారేనను భగవంతుని సర్వసాక్షిగా గుర్తుంచుకొనినప్పుడే ముక్తులవుతున్నారు. లేనిచో వారికి కూడా అన్వేషణము చేసియు చూడలేని స్థితి కలుగుతుంది. ఇట్లనటం వల్ల వీరందరినీ తక్కువ చేయడం కాదు. వీరందరూ సృష్టింపబడిన వారే కనుక పుట్టుకచే అంతర్యాములు కాజాలరు. భగవంతుడు తత్వము చేతనే అంతర్యామి. అతని యందు సృష్టి అంతా జరుగుచున్నను అతనికి ఏ మరుపాటు కలుగుట సంభవము కాదు. తపస్సు, యోగము, వేదాధ్యయనము మున్నగునవి ప్రత్యేక లక్ష్యములుగా గమనించబడినప్పుడు అంతర్యామి కన్నా వేరుగా గమనించబడును. అప్పుడు తన సాధన మార్గం మాత్రము దృష్టి నుండి అందలి అంతర్యామి గుర్తుండడు. తపస్సు, యోగము, వేదాధ్యయనం ఉన్నవి ప్రత్యేక లక్షణాలుగా గమనించబడకూడదు, అంతర్యామి కన్నా వేరుగా గమనించబడును. అప్పుడు తన సాధన మార్గం మాత్రం దృష్టి నుండి అంతర్యామి గుర్తుండడు. ఈ స్థితి దాటునంతగా సర్వకాలములందు సర్వసాధనలందు సాక్షిగా అంతర్యామిని గుర్తుంచుకోవడం రావాలి. సాక్షి అంటే స అక్షి, కన్నులు కలవాడు, చూచువాడు అని అర్థం. ఈ ఋష్యాదులు ఒకరినొకరు చూచి వ్యవహరించుకోవాలని కనుక చూడబడుతున్నది అంతర్యామి అని మరిచిపోకూడదు. ఈ గుర్తింపు చెదిరిపోతే ఎదుటివారు కనిపించి అంతర్యామి మాయమైపోతాడు. పైన చెప్పిన వారిలో కూడా బ్రహ్మకు కూడా ఇట్లాంటి స్థితి కలగవచ్చును. చతుర్ముఖుడు అహంకరించి కృష్ణుని పరిశీలింపవచ్చుట, రుద్రుడు మోహిని రూపమును చూచి మోహితుడొగుట, దక్షుడు గర్వించి పరమేశ్వరునిపై పగబోని శిరచ్ఛేదము పొందుట, సనకాదులు వైకుంఠమున జయ విజయులను శపించి వారి రాక్షస జన్మలలోని దుండగములచే పరాభవింపబడుట ఈ దృష్టి చెదిరిపోవడానికి నిదర్శనాలు. ఈ కథలన్నీ సోపానక్రమమున భాగవత గ్రంథమున కూర్పబడ్డాయి. వేదము సర్వాంతర్యామి, అది సృష్టి ఘనము. అంటే సృష్టి అంతయు జరుగునట్టి విజ్ఞాన ప్రణాళికతో నిండి ఉంటుంది. వేదము అతి విస్తారమైనది. విత్తనము నుండి వృక్షం వలె సృష్టి విప్పారునట్టి ప్రణాళిక దాని యందు ఉంది. వేదమునకు పారము లేదు, సృష్టికి ఆది అంతాలు లేవు. వేదం అద్వితీయం. సృష్టిలో ఒకరికొకరు ద్వితీయులుగా కనిపిస్తారు, కానీ అందలి మొత్తము ప్రణాళిక అఖండము. అట్టి వేదమునే నిత్యము వల్లెవేస్తూ దాని మంత్రాలనే ఉపాసిస్తూ వేదవాదులైన మహనీయులు కలరు. వారు ఆ మంత్ర ప్రయోగ కుశలతచే వివిధ గుణ సముదాయాలను దేవతలుగా ప్రత్యక్షం చేసుకోగలుగుతున్నారు. తమ ఉపాసనా సామర్థ్యం చేత ఇంద్రాది దేవతలను అర్చిస్తూ ఉంటారు. ఈ దేవతలు వారికి ఇష్టదైవాలు, కానీ వారెవ్వరూ ఈశ్వరుని చూడలేకపోతున్నారు. ఈశ్వరుడంటే వెలుపలి అంతర్యామి కాదు, సర్వజీవుల హృదయమునందును చూడబడవలసిన అంతర్యామి. వేద దేవతలను వేరుగాను ఉపాసించి ప్రత్యక్షం చేసుకొనగల సమర్థులున్నారు. ప్రత్యక్షం చేసుకోవడం అంటే తనకన్నా వేరుగా మాత్రమే చూడగడం. మన ఎదురుగుండా ప్రత్యక్షమైందంటే అది మనలోనిది కాదని భావం. తమ భావాముల రూపములనే వారు దేవతలుగా ఆరాధిస్తున్నారు. కనుకనే ఎవరి దేవుడు వారికి ఎక్కువ, ఎవరి మతం వారి. ఎందరు ఉపాసకులందరూ అందరూ ఇష్టదేవతలు కూడా ఉంటారు కదా. ఒకే దేవత విషయంలో ఇద్దరు సాధకులను వేరువేరు రూపాలను కల్పించుకుంటూ ఉంటారు. మార్కండేయుడు చూచిన శివుడు వేరు, రావణాసురుడు చూచిన శివుడు వేరు. ఇద్దరు విష్ణు భక్తులు నారాయణ మంత్రమును ఉపాదించినను ఎవరి విష్ణువు వారికి ప్రత్యక్షమగును. ఒకరి విష్ణువు శత్రువులను చంపును, ఇంకొకరి విష్ణువు లోకములను కాపాడును. అదితికి ప్రత్యక్షమైన విష్ణువు వామనుడై దితి కొడుకుల నుండి రాజ్యమును హరించి అదితి కొడుకులకు ఇవ్వవలెను. ఈ విధమైన మార్గం పేరు భక్తి అయినా, పూజ అయినా, వ్రతమైనా, యజ్ఞమైనా.
మంత్రోపాసనమైనా కూడా అంతర్యామి దర్శనం ఇయ్యడు. శివమంత్రము చేసినను విష్ణు మంత్రము చేసినను అంతర్యామి కనబడడు. అంతర్యామిని సాధించడానికి ఇంకనూ పెద్ద మంత్రం ఎక్కడో ఉందని వెతుకుతూ ఉంటాడు. ఇంకనూ పెద్దలు దాచిపెట్టిన తంత్ర రహస్యాలున్నాయని సాధించుటకు తిరిగి త్రిప్పలు పడుతూ ఉంటాడు. ఒక వాణిజ్య సంస్థలు అనేకులు పనిచేస్తూ ఉంటారు. వాణిజ్యం వారిలో ఎవ్వరికీ చెందదు. తమ జీతం మాత్రమే తమకు చెందును. అందొక్కడు పని ఎక్కువ ఒకటి వలననో ఎవరినో పెట్టి పని చేయించుకుని జీతం ఇచ్చును. అతని దగ్గర పని చేయించున్న వానికి అతడే యజమాని. కానీ వాణిజ్యమునకు యజమాని ఎట్లుండునో వాడెరుగడు. అట్లే వేదములు చదువువారు వేదం ఎట్లున్నో ఎరుగకపోవచ్చును. వేద మంత్రముల ప్రయోగం చేసేవారు ఫలసిద్ధిని పొందుచున్నను ఆ మంత్రములు ఎందుకో తెలియకపోవచ్చును. తామ ఫలసిద్ధిని ఎందులకు కోరారో తమకే తెలియదు కదా. లక్ష్మిని పూజించి లక్ష్మీ మంత్రము జపించి ఒకడు ధనధాన్య వస్తు సంపదలను, గృహములను, భార్యను, బిడ్డలను కోరి పొందవచ్చు. కానీ తాను అట్లేల కోరనో తనకే తెలియదు కనుక లక్ష్మీదేవి అంతర్యామి అని తెలియట సాధ్యం కాదు. ఎవరైనా చెప్పినను నమ్ముటలో కూడా అంతర్యామిత్వం ఉండదు. తాను పూజించు లక్ష్మి అంతర్యామి అనియు, తక్కిన వారు పూజించు లక్ష్మి అంతర్యామి కాదనియు కూడా నమ్మవచ్చును. ఈ విధముగానే యజ్ఞ యాగాది క్రతువులతో దేవతలు నర్చించు వేదవాదులు ఉన్నారు. ఈ వేదవాదులు తామెరుగని దానిని అంగీకరింపనివారు. కామాత్ములు స్వర్గపరులు అని కృష్ణుడు గీతలో హెచ్చరిక చేసను. వేదాలు వేదములు త్రిగుణములు లక్ష్యముగా గలవి. నీవు త్రిగుణములను విడిచిపెట్టుము అని కూడా కృష్ణుడు హెచ్చరిక చేసను. విడిచిపెట్టవలసిన త్రిగుణాలనే కానీ వేదములను కాదు. త్రిగుణములు లేకుండా వేదాలు లభించవు. పొట్టు లేకుండా ధాన్యం లభింపదు కదా. దంచి పొట్టును తొలగించి గింజలను స్వీకరింపవలను అని ఆముక్తమాలేదో కృష్ణదేవరాయలు హెచ్చరిక చేశాను. ఇంకనూ విశేషం వినుము. తనచే భావింపబడిన దైవము ఎప్పుడునో భావించువానికి ఇష్టదైవమే గాని తాను సర్వాంతర్యామే. కిటికీ నుండి కనిపించే ఆకాశము చూచువానికి చువ్వల నడుము ఉంటుంది కానీ తాను చువ్వలకు అవతలే ఉంటుంది కదా ఆకాశం. అట్టి భగవంతుడు ఎప్పుడు ఎవరిని కరుణతో చూచి అనుగ్రహించునో అప్పుడే వాడు మహితాత్ముడుగును. మహితాత్ముడంటే అంతర్యామి, ఆత్మగలవాడు. బ్రహ్మము నెరిగినవాడు బ్రహ్మమే అవుతాడు అని మహావాక్యం. అతడు ఎప్పుడు దీనిని చూచునో అప్పుడే అతడు చూచినవాడవును అని మరి ఒక వాక్యం. ఏ సాధకుడు దైవమును చూచునో అతడే నిజముగా చూచినవాడని ఒక అర్థము. దైవము ఎవ్వని తిన్నగా చూచునో అట్టి సాధకుడే తిన్నగా చూచునని మరి ఒక అర్థము. దైవము ఎవనిలో నుండి తన్ను చూచునో అతడు సాధకుడై అనుగ్రహింపబడునని మరి ఒక అర్థము. నేను ఈ జీవులు యందు లేను, ఈ జీవులు నా యందున్నారు కనుక నేను వారి యందున్నాను, నేనున్నాను కనుక వారును నేనున్నారనే స్థితి పొందుతున్నారు అని గీతలో కృష్ణుడు చెప్పాను. సాధకునకు సాధన కర్తవ్యమే కానీ సిద్ధికి కారణం కాదు. సాధన లేకపోతే సిద్ధి రాదు. సాధన చేస్తే సిద్ధి కలగాలని నియమం లేదు. రైలు టికెట్టు కొనినచో ప్రయాణము విధానము కాదు. కొన్నంత మాత్రం ప్రయాణము తథ్యము అనలేము. సాధన జరుగుతుందంటే దైవం అనుగ్రహించును. దాంపత్యం లేనిచో బిడ్డలు పుట్టరు. దాంపత్యం సాధించినచో బిడ్డలు పుట్టునని లేదు. పుట్టుటకు కారణం వేరు. సాధన జరుగుతుండగా అనుగ్రహించుటకు అంతర్యామి భగవంతుడుగా దిగివచ్చును. అంతర్యామికిని భగవంతునకు భేదం ఉండదు. అంతర్యామి అంటే సమస్తము తన యందున్నవాడు. భగవంతుడనగా ఆ సమస్తము నుండి మనకు కావలసిన శక్తి సామర్థ్యాదులను తన భూషణాలుగా అలంకరించుకుని దిగివచ్చువాడు. భూషణాలు, ఆయుధాలు అనే పేర్లతో శక్తులను, భూషణములు, ఆయుధములు అనే అనురూపములతో పేర్లతో శక్తులను ధరించి తన మాయతో దిగివచ్చును. గరుడునిపై లేక గరుడిని రూపమున దిగివచ్చును అని నారాయణ కవచం చెప్తోంది. భగవంతుడు అనుగ్రహించాలంటే అతడు భగవంతుడు అనే నమ్మకం చాలదు. అంతర్యామి అనే బుద్ధి కలగాలి. వాని శక్తులు చూచి నమస్కరించు వారికి దేవుడు మోసపోడు. నిదర్శనం అక్కర్లేక నమ్మివారే అనుగ్రహపాత్రులు అని యేసుక్రీస్తు హెచ్చరించారు. మంచివాడైన న్యాయాధికారి ఒక నిందితుని అనుగ్రహించాలంటే
ఆ నిందితుడు మంచివాడిని అతనికి తెలియటే కారణమగును కానీ అతడు న్యాయాధారికి పెట్టు నమస్కారం కానీ అర్పించు లంచం కానీ కాదు. తాను నిర్దోషినని అతడు గ్రహించుటొక్కటే అనుగ్రహ కారణం. కనుక న్యాయాధికారికి మొక్కితే లాభం లేనట్లు భగవంతుడికి మొక్కి లాభం లేదు. ఇష్టదైవము రూపమైన అంతర్యామికి తల వంచి హృదయం అర్పించాలి. భగవంతుని యందు అంతర్యామి బుద్ధి కలుగుట అంటే అంతర్యామి గురువో సజ్జనుడో తండ్రియో తల్లియో అనే రూపం ధరించి కనిపించినప్పుడు ఆ రూపం యందు అంతర్యామి బుద్ధి నిలపాలి. అప్పుడే సాధకుడు జ్ఞాని అవుతాడు. అప్పుడే మహితాత్మకుడు అవుతాడు. మహితమైన ఆత్మ అంటే సర్వాత్మ. జ్ఞాని అనగా నేనే, తానే అని నా మతం అని గీతలో కృష్ణుడు చెప్పాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం తత్సత్.